టమాటా, పచ్చిమిర్చి, కోడిగుడ్డు కూర అండి. ఇలా ఏమన్నా తినబుద్ధి కానప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. నోటికి రుచిగా ఉంటుంది. సప్పబడ్డ నోరు అమ్మయ్య అనేటట్టుగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఆయిల్ సరిపడినంత. ఈ కూరకి కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అది వేడిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, అవి చిటపట అన్నప్పుడు అయితే బాగుంటాయండి టేస్ట్. అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆవాలు అనేది చిటపట అనాలి. చిదుముకున్న ఎల్లిపాయలు అయితేనే బాగుంటాయి టేస్ట్కి. చిల్లీస్, ఈ కూరకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇది ఘాటు ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఘాటు తక్కువ ఉంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మంట మాత్రం కొంచెం ఫుల్గానే పెట్టాలి. టమాటాలు వేసేంత వరకు ఫుల్గానే ఉంచాలండి. ఉప్పు సరిపడినంత. తక్కువ వేసుకోండి ముందు, ఎందుకంటే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు మధ్యలో చూసి. ఇగో ఇలా వేగాలి. కలర్ మారిందండి. చిల్లీస్, పసుపు ఒక పావు టీ స్పూన్, చూసారా పచ్చిమిర్చి ఇలా రంగు మారిన తర్వాతనే మనం టమాటాలు వేసుకోవాలి. నూనెలో బాగా పచ్చిమిర్చి వేగాలి. ముందు అట్లా వేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు టమాటాలు, టమాటాలు వేసిన తర్వాత కలపకూడదంటే ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా అద్దేయాలి. అద్దిన తర్వాత అద్దేసి మంట ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. అలా కలుపుకోవడం వల్ల టమాటాలు వేగదండి. ఇలా మద్దిన తర్వాత టమాటాలు బాగా వేగుతాయి. ఆలోపు గుడ్లు ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను. ఇలా సింపుల్గా మనం రైస్ ఇంట్లో వండుకుంటాం కదా, అన్నము ఉమ్మగిలేటప్పుడు అంటే అన్నము మగ్గేటప్పుడు ఈ గుడ్లు కడిగి నీట్గా పెట్టేసుకున్నాను. ఆ గిన్నె అన్నం మీద పెట్టేసేయాలండి. ఆవిరిపోకుండా పైన మూత పెట్టేసుకోవాలి. ఆవిరికే ఉడికిపోతాయి ఆ గుడ్లు. గ్యాస్ వేస్ట్ కాకుండా ఆవిరి మీదనే మంచిగా నీట్గా ఉడికిపోతాయండి. అన్నము మగ్గిన తర్వాత మాత్రమే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఓపెన్ చేయాలి. అది ఉడికేలోపు ఒక 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంకో ఇలా ఉడికిన తర్వాత కలుపుకోవాలి. అప్పుడు టమాటాలు బాగా వేగుతాయి, బాగా ఉడికిపోతుంది.
ఆలోపు గుడ్లు ఉడికినే లేదో చూద్దాం. అన్నం ఇలా అంటే చిమ్మనాలండి. ఇలా అంటే చిమ్మంటే ఉడికిపోయినట్టే, అన్నం మగ్గినట్టు. ఇది బంద్ చేసేసుకుంటున్నాను. అన్నం బంద్ చేసేసాను. ఆ గుడ్లు ఉడికిపోతాయండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఆవిరికి మనం 10 నిమిషాల తర్వాత వచ్చినాం. అన్నం మామూలుగా ఎలా వండుకుంటారో అప్పుడే నీళ్ళు ఉన్నప్పుడు కొంచెం లైట్గా నీళ్ళు అంటే అన్నం మగ్గుతుంది అన్నప్పుడు మనం గుడ్లు పెట్టుకొని ఆవిరి ఇట్లా పెట్టేసుకుంటే ఆ గుడ్లు ఆవిరికి ఉడికిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కూరని, మాడనివ్వకండి కింద. ఉడికిపోయినట్టుగా కనబడుతుంది కానీ నూనె పైకి తేలేంత వరకు ఉంచితే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆలోపు గుడ్లు కూడా అయిపోయినాయి. పొట్టు తీసి పక్కన పెట్టేస్తాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం లైట్గా నీళ్ళు ఉన్నప్పుడు గుడ్డు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అన్నం మగ్గిపోయిన తర్వాత 5 మినిట్స్ వరకు ఓపెన్ చేయకండి. గుడ్లు ఇప్పుడు కూర ఒకసారి కలిపి గుడ్లు డైరెక్ట్ అలా వేసుకోకూడదు. కొంచెం ఘాటు పెట్టేసి వేయడం వల్ల ఆ కూరలో ఉప్పు కారము అంత బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. లోపల కూడా బాగా టేస్ట్ అనిపిస్తుందండి. ఇలా మాత్రం ఖచ్చితంగా చేయండి, మీకే తెలుస్తుంది ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందనేది. ఈ విషయం అందరికీ తెలుసు కానీ కొంతమంది చాలామంది తెలియదండి, అందుకే చెప్పాను. ఈ కర్రీ ముగ్గురికి సరిపోతుంది. స్పైసీగా ఉంటేనే కూర బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఈ కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం స్పైసీగా ఉండేటట్టు చూసుకోండి, మరీ ఎక్కువ కాకుండా మీకు సరిపడినంత. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇది అందులోనే ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి ఆ కర్రీలో. అంతేనండి. మగ్గించిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నూనె పైకి తేలింది. నూనె పైకి తేలిందండి. అయిపోయింది కర్రీ. చూసారా, అన్నం మీద ఇలా పెట్టగానే ఇట్లా బాగా ఉడికింది. లోపల ఎల్లో కూడా ఎల్లోయిష్గా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. బాగా ఉడికింది గుడ్డు. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి అంతేనండి, కూర అయిపోయింది. కోడిగుడ్డు కర్రీ అండి. బాగా హ్యాపీగా ఎప్పుడు తినబుద్ధి కానప్పుడు ఇలా కర్రీ చేసుకుని రండి, భలే టేస్ట్గా చాలా బాగుంటుంది. టమాటా పచ్చిమిర్చి కూర. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, సప్పగా అనిపిస్తున్నప్పుడు మనం ఈ టమాటా పచ్చిమిర్చి కోడిగుడ్డు కూర చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నోటికి హమ్మయ్య అనిపిస్తుంది. నాన్ వెజ్ వాళ్ళైతే గుడ్డు హ్యాపీగా తినొచ్చు, కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ గుడ్డును లేకుండా చేసుకోవచ్చు. టమాటా పచ్చిమిర్చి కూర లాగా టమాటా పచ్చిమిర్చి కూర చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్గు తినేవాళ్ళు ఎగ్గు యూస్ చేసుకోవచ్చు, తినని వాళ్ళు అది కూడా కావాలంటే చేసి చూపిస్తాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.